ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, రీటైలర్స్ ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మనం ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేవి బాగా చూస్తున్నాం. అంటే మిమ్మల్ని అడిగితే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అంటారా, ఈ ఏఐఎఫ్ అనేది బెస్టా? అసలు ఏంటి ఏఐఎఫ్ అంటే? ఏఐఎఫ్ అంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండి. అంటే అది నాన్ ట్రెడిషనల్ ఫండ్స్ అనమాట అవి. సో అది బేసికల్గా ఏంటంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కోసం డిజైన్ చేసింది అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ లాగా రిటైలర్స్ అందరూ పెట్టుకునే అంత సేఫ్టీ ప్రొడక్ట్స్ అయితే కాదు. మినిమం కమిట్మెంటే 1 crore ఉంటుంది అది. దాంట్లో ఏంటంటే ఏఎఫ్ కేటగిరీ 1, 2, 3 అని 3 ఉంటాయి అనమాట. అండ్ ఫస్ట్ కేటగిరీలో ఈ కంపెనీస్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ రెండో కేటగిరీలోనేమో ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, ప్రైవేట్ ఐపీఓ రాకముందు కంపెనీస్లో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కేటగిరీ 3 అన్నాం అనుకోండి, అండ్ హెడ్జ్ ఫండ్స్ లాగా వాళ్ళు కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీలో పాటిస్తారనమాట. అంటే ఈక్విటీలో పెడతారు, వాటిని వెనక పెట్టేసి మళ్ళీ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారు, వాటిని వెనక పెట్టి ఇంకోటి చేస్తుంటారు. అట్లా అన్ని రకాల అసెట్స్తో డీల్ చేసుకుంటూ వాళ్ళు మనీ మేక్ చేస్తారనమాట. చాలామంది అనుకున్నది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోయినా మార్కెట్ పడుతున్నప్పుడు వాళ్ళు హెడ్జింగ్ చేస్తారు, ప్లస్ ఆప్షన్స్ అవి షార్ట్ కొట్టి డబ్బులు సంపాదిస్తారు. కాబట్టి హెడ్జ్ ఫండ్స్ లాగానే మనకి వీళ్ళు కూడా బాగా పర్ఫామ్ చేస్తాయని చెప్పి అనుకుంటారు. కానీ బట్ మన దగ్గర ప్రూవెన్ మెథడ్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఏఎఫ్స్ ఎక్కువ వస్తున్నట్టు ప్రూఫ్ ఏం లేవు. బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు ఆ డేటా చూసుకుంటే ఎవరికైనా చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మామూలు చూస్తే ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 years మనం చూసామనుకోండి, ఏఎఫ్లో 2-3 తప్ప మిగతా మొత్తం యావరేజ్ రిటర్న్స్ ఆల్మోస్ట్ 20% ఉంది యావరేజ్ రిటర్న్స్. కొన్ని అయితే సింగిల్ డిజిట్లో ఉన్నాయి లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్. ఆ మ్యూచువల్ ఫండ్స్ అయితే వర్స్ట్ కూడా నీకు యావరేజ్ మీద 12-15 దాకా ఉందన్నమాట. అందుకని ఏఎఫ్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్స్ అని గ్యారెంటీ ఇవ్వలేం, కానీ బట్ అసెట్ డైవర్సిఫికేషన్ చేయడానికి అది కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఏఐఎఫ్ అనేది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. అది నాన్ ట్రెడిషనల్ అసెట్స్లోకి పెడతారు వాళ్ళు. అంటే కంపెనీలు ఐపీఓ రాకముందు వాటిల్లో, రియల్ ఎస్టేట్స్లో, ప్రైవేట్ వాటిలో పెట్టుకోవచ్చు అనమాట వాళ్ళు. రెండోది వాళ్ళు ఫీచర్స్ ఆప్షన్స్తో గేమ్ ఆడతారు ప్రొటెక్షన్ కోసం, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది వాళ్ళకి. అండ్ మూడోది లాకింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. మీరు 2 years, 5 years అలా కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏఐఎఫ్లో. ఎందుకంటే వాళ్ళు పెట్టేదంతా ఇల్లిక్విడ్ ఫండ్స్లో కదా. అందుకని నీ ఇష్టం వచ్చిన బయట పట్టకు కుదరదు. అండ్ మూడోది సెబీ వాళ్ళ కంట్రోల్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు. అందుకని ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు. మ్యూచువల్ ఫండ్లో ఉన్నంత ట్రాన్స్పరెన్సీ ఏఎఫ్లో మీకు ఉండదు అనమాట. అండ్ మోర్ ఎవర్ కమిట్మెంట్ 1 crore వర్త్, మీరు మినిమం 1 crore వర్త్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పెన్స్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకుంటే. మ్యూచువల్ ఫండ్స్లో డైలీ 10 రూపీస్తో కూడా ఎంటర్ అవ్వచ్చు. అండ్ లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది, ఎప్పుడు కావాలని బయటికి పోవచ్చు. సెబీ వెరీ టైట్గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందుకని రెండు కూడా డైవర్సిఫైడ్ ప్రొడక్ట్సే, బట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అనమాట. కొంచెం హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్కి ఏమో మనీ కొట్టలు పెట్టే వాళ్ళకి ఏఎఫ్ పెట్టుకోవచ్చు. అది బియాండ్ ద స్టాక్ మార్కెట్. అందుకని స్టాక్ మార్కెట్ పడితే ఏఎఫ్ పడితే అంటే పడచ్చు, పడకపోవచ్చు. ఎందుకంటే అచ్చం ఈక్విటీ కాదుగా వాళ్ళు పెట్టేది. వాళ్ళు రకరకాల రియల్ ఎస్టేట్ వెంచర్లో పెడుతుంటారు, అండ్ ఐపీఓ ముందు అట్లా పెడుతుంటారు, షార్ట్ కంపెనీలు పెడుతుంటారు. కాబట్టి రిస్క్ని మనం ఈక్విటీలా చూడలేము. ఈక్విటీ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మనకి మార్కెట్లో అర్థమవుతూ ఉంటుంది. ప్యానిక్ వచ్చినప్పుడు ఎక్కువ పడిపోవటాలు, గ్రీడీ ఉన్నప్పుడు ఎక్కువ పోవటాలు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. బట్ ఏఎఫ్లో అట్ట టూ మచ్గా అప్ అండ్ డౌన్స్ ఉండవు. ఓవరాల్గా నీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. బట్ మీరు అచ్చం రిటర్న్స్ బేస్గా తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ వస్తుంది. అంటే మేబీ 2-3 కన్నా ఎక్కువ రావండి. మెజారిటీ లెస్ దాన్ 20 వస్తుంది మీరు చూసుకుంటే. నేను డేటా మీకు షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇండియాలో సిన్స్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏఎఫ్ కేటగిరీ 3లో ఎలా రిటర్న్స్ వస్తున్నాయో. అండ్ మీకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ మామూలు డేటా దొరికితే చూసుకోవచ్చు మీరు కంపారిజన్. రిటర్న్స్ కోసం కంపారిజన్ కాదు కానీ, బట్ హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కనుక అండ్ ప్రైవేట్ ఏరియాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇవి బాగుంటాయి. సింపుల్ చెప్పాలంటే ప్రైవేట్ ఈక్విటీ అండ్ హెడ్జ్ ఫండ్స్ ఆ కాంబినేషన్ మనం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ 3 అనుకోవచ్చు అనమాట. సో దాంట్లో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఉంటుంది. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ మీరు 1 crore ఇన్వెస్ట్ చేయాలి. బట్ అమౌంట్ వస్తుందని అలా పెట్టకూడదు. రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎస్ఎఫ్ బిగిన్ చేశారు. ఇంత మార్కెట్ వాలటిలిటీ అవుతున్నా వాళ్ళు ఎక్కువ మనీ ఏం సంపాదించలేదు. అందుకని అందులో పెడితే ఫండమెంటల్ కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బు జనరేట్ చేస్తారు అంటానికి ఏం లేదు. బేసికల్గా మ్యూచువల్ ఫండ్లో ఉన్న వీక్నెస్ ఏంటంటే మార్కెట్ పడుతున్నప్పుడు డౌన్ సైడ్ ప్రొటెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు మినిమం ఆప్షన్స్ ఫీచర్స్ చేస్తారు. రెండోది వాళ్ళు హెడ్జింగ్ ఎక్కువ చేయలేరు, పెద్ద మొత్తం చేయలేరు, ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయలేరు వాళ్ళు ఆప్షన్ అదే మ్యూచువల్ ఫండ్లో పెద్దగా. బట్ ఈ దీంట్లో అట్లా కాదు, వాళ్ళు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేస్తారు, హెడ్జింగ్ చేస్తారు, స్పెక్యులేషన్ చేస్తారు,
ప్రైవేట్ అసెట్స్లో పెడతారు, అండ్ బయట ఉన్న ప్రైవేట్ రియల్ ఎస్టేట్ అసెట్స్ వాటిలో పెట్టుకుంటారు, బియాండ్ ద స్టాక్ మార్కెట్లో పెడతారు. అన్ని రకాల అసెట్స్తో డీల్ చేస్తారు కాబట్టి అవి నాన్ ట్రెడిషనల్ అసెట్స్ అనమాట. బట్ ఎక్కువ రిటర్న్స్ అనేది నువ్వు గ్యారెంటీ అవ్వలు, ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద ఫండ్ మేనేజర్స్. బట్ నన్ను అడిగితే రిటైలర్స్ అందరూ బెటర్ టు స్టిక్ విత్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఎందుకంటే దానికి లిక్విడిటీ ఎక్కువ, అండ్ మార్కెట్లో ఎప్పుడు బుల్ మార్కెట్ బెర్ మార్కెట్ రన్ అవుతూ ఉంటుంది. గ్యారెంటెడ్గా మీరు పైకి వచ్చినప్పుడు బయటికి పోతే రిటర్న్స్ షూర్గా ఉంటాయి. బట్ ఏఎఫ్ అలా చెప్పలేము. మీరు ఈవెన్ 5 years లాకింగ్ పీరియడ్లో ఉన్నా సరే ఒక్క డీల్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వలేదంటే మీకు లాస్లో అవుతాయి అనమాట. అందుకని కొన్ని 5 years నుంచి ఆపరేట్ అవుతున్నా సరే 0 రిటర్న్స్ వచ్చినాయి ఉన్నాయి ఏఎఫ్లో. మీకు ఆ షీట్ షేర్ చేస్తాను చూడండి సార్. సో మరి మా January 31st మరి ఏఎఫ్ 3 కేటగిరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే? నేను అదే అంటుంది, లాస్ట్ మనం 5 years నుంచి చూసామనుకోండి, సిన్స్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ 5 years చూసామనుకోండి, రిటర్న్స్ మామూలుగానే ఉంది. ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అయితే లేవు. 2-3 ఫండ్స్ బాగా ఇచ్చినాయి. అంటే లాస్ట్ 1 month చూసుకుంటే 10% పడింది. లాస్ట్ 1 monthలో ఇండియాలో ఆల్మోస్ట్ 10% పడ్డాయి. 10% మ్యూచువల్ ఫండ్స్ కూడా అంత పడలేదు యాక్చువల్ చెప్పాలంటే. అందుకని ఎక్కువ రిటర్న్స్ వస్తే అలా ఎక్స్పెక్టేషన్ కాదు, కానీ రిస్క్ని డైవర్సిఫై చేసుకోవాలి డిఫరెంట్ కేటగిరీలు అనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. ఐపీఓ రాకముందే స్టాక్స్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇవి బాగుంటాయి. ఏదైనా సరే బుల్ మార్కెట్స్లో ఉన్నప్పుడు ఎకానమీ మొత్తం పరిగెడతా ఉంటుంది. ఆ టైంలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయేమో, కానీ ఇలా బేర్ మార్కెట్ వచ్చినప్పుడు లిక్విడిటీ బాగా డ్రై అయిపోతుంది అండ్ అసెట్స్ మూవ్ అవుతే కష్టం అవుతుంటుంది. అందుకని సైకికల్ నేచర్ అనమాట. మీరు ఎంత ఎక్కువ టైం ఉండి బుల్ మార్కెట్లో ఎగ్జిట్ తీసుకుంటే ఏఎఫ్కి మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ ఎక్కడ డిపెండింగ్ అపాన్ ద సైకికల్ నేచర్, ఎకానమీ ఎలా ఉంది అని దాన్ని బట్టి నీకు వస్తుంది. అది మ్యూచువల్ ఫండ్స్ అలాంటివి ఉండదు. మీ రిక్వైర్మెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మధ్యలో విత్డ్రాల్ చేసుకోవచ్చు. టూ మచ్గా డ్రాప్ అవ్వవు, టూ మచ్ పెరగవు కదా. ఈవెన్ నువ్వు 5 years బ్యాక్ మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అయ్యి ఉంటే ఇప్పుడు స్టిల్ యూ మేక్ గుడ్ మనీ, ఇంకా మీకు మంచి మనీ ఉంది. ఏఎఫ్ అలా ఉండదు. అది ముందు లాకింగ్ పీరియడ్ ఉంటుంది అక్కడ 3 to 5 years వరకు. ఆ పీరియడ్ వరకు మీకు రాదు. అందుకని ఇల్లిక్విడ్ అండ్ రెండోది గవర్నమెంట్ కంట్రోల్ పెద్దగా ఉండదు. మూడోది కొంచెం లాంగ్ టర్మ్ చూసుకోవాలి, రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్. నన్ను అడిగితే మ్యూచువల్ ఫండ్సే సేఫ్టీ అనుకుంటారు. షిఫ్ట్ అవటం చాలా ఈజీ. బట్ ఏఎఫ్లో అలా కాదు. ₹1 ఇచ్చి కూడా నువ్వు షిఫ్ట్ అవ్వలేవు, నీ చేతులు ఏముండదు. సో వ్యూవర్స్, మీకున్న ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మరి బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఈటీఎఫ్స్ ఏంటి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, మరి మీరు కనుక ఈ వెబినార్లో కనుక జాయిన్ అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి March 14-15 తారీఖులో ఈవినింగ్ 6 to 9 నిర్వహించబోయే క్లాసెస్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇమీడియట్లీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.